రాముడు పర్ణశాలకు ప్రయాణమవుతున్నాడు. దారిలో లక్ష్మణ కనిపించాడు. అప్పుడు ఇలా అంటున్నాడు, ఎనయగు రాజ్యమున్ విడిచి ఏ నతి దీనుడనై చెరింప కాననముల తాను నా వెనుక నాకతి దుఃఖ సహాయమై ప్రియంబున జనుదెంచే సాధ్వి నుపపుత్రికా వేగమెడ్డిల్చి వచ్చి తా జనకజ ఎట్టులున్నదో ప్రచండ తరాటవి నాకు చెప్పవే. అయ్యా, నేను వెళ్ళాను, మా దానముల మాయలని తెలిసిపోయి తిరిగి వస్తున్నాను. నిన్ను కావలిగా అక్కడ పెట్టేశాను, నువ్వు ఎదురొస్తున్నావు. ఇప్పుడు సీత ఎలా ఉన్నది ముందు నాకు చెప్పండి, నా సీత ఎలా ఉన్నది, మీ వదినమ్మ ఎలా ఉంది చెప్పు అని తట్టించి అడిగాడు. లక్ష్మణుడు సమాధానం చెప్పలేకపోతున్నాడు. జరిగిన విషయాన్ని చెప్తే బాధపడతాడని చెప్పలేకపోతున్నాడు, తల ఉంచుకుంటున్నాడు. అప్పుడు కమలాక్షి లేని ధరణి సముదంచిత రాజ్యమేళ చనగా. లక్ష్మణ వినో, నా సీత లేకపోతే నాకు రాజ్యమే అవసరం లేదు. అది అంటే సీతారాముల యొక్క దాంపత్యము ప్రపంచానికి ఆదర్శము అని మన రామాయణ కావ్యం మహాకావ్యం చెప్తుందన్నమాట. ఎప్పుడైనా సరే ఒడిదుడుకులు లేని సంసారము సుఖశాంతులతో వర్ధిల్లాలంటే భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరు ఆలంబనంగా ఉండాలి, ఒకరి మనసు ఒకరు తెలుసుకొని ప్రవర్తించాలనేది మన భారతీయ ధర్మం. అక్కడ చెప్తున్నాడు చూడండి, కమలాక్షి లేని ధరణి సముదంచిత రాజ్యమేళ చనగా. సీత లేకపోతే నాకు రాజ్యం ఎందుకయ్యా? ధనేకత్వము ఏకత్వము నొందగనేటికి నాకు డబ్బులు ఎందుకు, ధనం ఎందుకు, నాకు అమరత్వం వేళ నాకు దైవత్వం కూడా అవసరం లేదు. జీవమది ఏమిటికి నా ప్రాణాలు ఎందుకు, నా సీత, నా భార్య సీత లేకపోతే ఈ రాజ్యం ఎందుకు, ఈ దేహం ఎందుకు, ఈ ప్రాణాలు ఎందుకు, నాకు సర్వస్వము సీతే అని ఆ మహనీయుడు తన భార్య పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఎంత అందంగా చెప్పాడో చూడండి. అదేనమాట. అంటే రాముడు మహానుభావుడు, ఈ ప్రపంచానికే ఆదర్శ పురుషుడు. కాబట్టి రామరాజ్యం అంటారు. రాముడు అంటే ధీరోదాత్తుడైనటువంటి గొప్ప నాయకుడని పేరు వచ్చింది. ఏంటంటే ఇందుకేసనమాట, సంసారంలో సీతారాములాగా హాయిగా బతకాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకాలి అని చెప్పడానికి సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యాన్ని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. నాకు సీత లేకపోతే ఈ ప్రపంచం అవసరం లేదు, నా ప్రాణం కూడా అవసరం లేదు అంటాడు అన్నమాట. ప్రాణముల కంటే ప్రియమగో ప్రాణేశ్వరి సీతబాసి ప్రాణంబులతో. చూడండి ఎంత అందంగా చెప్తున్నాడమ్మా. ప్రాణముల కంటే ప్రియమగు ప్రాణేశ్వరి సీతబాసి, ప్రాణం కంటే అధికమైనటువంటిది ఆ సీత. ఆమెను వదిలిపెట్టి ప్రాణంబులతో క్షీణదశ బ్రతుకు కంటెను, ఆమెను విడిచిపెట్టి క్షీణమైన దశ, దుర్మార్గమైన బ్రతుకు బ్రతికేదాని కంటెను ప్రాణంబుల్ విడుచుట అధిక భద్రము నాకు అది భద్రం అంటాడు రామభద్రుడు చెప్పిన మాటలు చూడండి. ప్రాణముల కంటే అధికమైన సీత నాకు, ఆ సీతే నాకు లేకపోతే నాకు ప్రాణాలు కూడా నిష్ప్రయోజనము, నేను చనిపోతా. అది సీతారాముల యొక్క అన్యోన్య దాంపత్యము. అంటే మన పురాణాల్లో మహాపురుషులు మహాస్త్రీలు ఎంతోమంది ఉన్నారు. సతీ సావిత్రిని చూసాం, నాకు భర్తే నాకు కావాలంటుంది. అలాగే సీత, రాముడు చూడండి నాకు సీతే కావాలంటున్నారు. అక్కడ ఒక స్త్రీ తన భర్తను అడిగింది, ఇక్కడ ఒక భర్త తన స్త్రీని అడుగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆదర్శం,
మానవ జాతికి ప్రత్యేకించి ఈ భరత జాతికి ఆదర్శప్రాయులైనటువంటి దంపతులు వీళ్ళు అనమాట. వీళ్ళు మనకు ప్రాతకాల స్మరణీయులు అనమాట. సుదతిని అటుగాచుకొని తగ ఏవయ్యా లక్షణ, సీతను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు, నేను వెళుతున్నాను, ఆ మాయలేడి కోసం, ఆ లేడీ కోసం వెళుతున్నాను, ఆ జింకను తీసుకొని వస్తాను, లేకపోతే ఏదో చేస్తాను, రాక్షసమాయ చంపేస్తాను, జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు అని నీకు చెప్పాను. కదలకయుండుము అని నిన్ను కావలి వెట్టను, నువ్వు ఇక్కడే ఉండో, నేను కావలి పెడుతున్న సీతకు నీవు రక్షణగా ఇక్కడే ఉండాలి, నేను వెళ్ళి ఆ మృగం సంగతి చూస్తాను అని నీకు చెప్పానా? చెప్పావు. మరి వెరకు ఉగ్రాటవి మీ వదినను ఇట్టేల విడిచి వచ్చితే చెప్పుమా. ఆ భయంకరమైన అరణ్యంలో ఆమెను ఒంటరిగా విడిచిపెట్టి ఎలా వచ్చావు చెప్పబోయా? నేనేం చెప్పాను? నేను వెళుతున్నా, ఆ లేడీ కోసం వెళ్తున్నాను కదా, నిన్నేమన్నాను? సీతను కాపాడుతూ ఉండు, పర్ణశాలలోనే ఉండు, ఆమెను రక్షణగా ఉండు అని చెప్పి మళ్ళీ వచ్చాను. మరి నువ్వు ఎందుకు వచ్చావు బయటికి అని అడిగాడు. ఆ ప్రశ్న చాలా అద్భుతమైన ప్రశ్న, సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న ఇది అనమాట. లక్ష్మణుడు కూడా ఏం చెప్పగలడు? వివసుడైపోతున్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు తెలుసా? తాను చేసిన తప్పు అర్థమైంది, అక్కడ ఉంటే బాగుండేది, ఉండేటువంటి పరిస్థితి ఆయనకు లేకుండా పోయింది. అందుకే మారీచుడు ఏం చేశాడు? లక్షణ రక్షించు అని కేకబెట్టాడు. రాముని గొంతుతో ఎప్పుడైతే రాక్షసుల మాయోపాయం అని చెప్పి కనుక్కున్నాడో, ఆ జింకను బాణంతో కొట్టాడు, మారీచుడుగా మారి వాడేం చేశాడు? రాముడి గొంతుతో లక్ష్మణాన్ని కేకేశాడు. అది విన్నటువంటి సీతాదేవి, అయ్యా రాముల వారే ఆపదలో ఉన్నాడు, లక్ష్మణాన్ని కేకేస్తున్నాడు, వెళ్ళిపోమన్నది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? అమ్మా, ఈ ప్రపంచంలో జగదేక ధనుర్ధారి అయినటువంటి శ్రీరామచంద్రునికి ఎవరు మించిన వారు లేరు, ఆయనను జయించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు పుట్టలేదు, పుట్టబోడు కూడా. ఏదో రాక్షస మాయ ఉంటుంది అంతేగాని రాముడికి బాధ ఏంటమ్మా? రాముడికి బాధ కలిగితే తమ్ముడా రక్షించమని అడుగుతాడా? నేనెంత వాడిని రాముడి ముందు అని అంటే కూడా ఆమె వెళ్ళలేదు. ఒక రకమైనటువంటి మొండి మంకుతనం అంటారే, ఆ మంకుతనంతో మొండి పట్టుదల పట్టింది. లక్షణా నన్ను రక్షించనగానే పాపం సీతాదేవికి ఆ మనసు తిరిగిపోయింది. రాముల వారికి ఏదో ప్రమాదం జరిగింది అని ఆమె భావించుకున్నది. అప్పుడు చెప్పాడు, అమ్మా, మా అన్నయ్యకి ఏ ఆపద రాదు, ఇది రాక్షసుల యొక్క మాయోపాయం అమ్మా. అన్నకేంటి, రాముల వారికేంటి ప్రమాదం ఏంటి, ఎక్కడైనా జరిగేదైనా కాదు. అటువంటిది ఒకవేళ అన్న ప్రమాదం జరిగితే నేను వెళ్ళి రక్షిస్తానా? అన్నకంటే నేను గొప్ప మహావీరుడిని కాదు కదా నేను పోయి ఆయన రక్షించేది ఏంటి? నన్ను అన్నయ్య ఇక్కడ ఉండి రక్షించమన్నాడు, నిన్ను రక్షించమన్నాడు, అందుకే నేను కూర్చున్నాము అంటే, పాయక పోనా పోవు నా ఎడ ఏ ఎగ్గుదలంచినాడవో. ఏమిటా లక్షణ, వెళ్ళవా? ఆహా అంటే నాకు ఏదైనా అపకారం చేయడానికి పథకం వేస్తూ ఉన్నావా? నాకు ఏదైనా అపకారం చేయాలని నువ్వు పథకం వేసుకొని ఉన్నావా? ఇట భూనాయకుడు లేని చోటను రాముడు లేడని నా దగ్గర ఏదో చేస్తున్నావు, ఏదో కుట్ర పన్నుతున్నావు అని దాయాదుల చిత్తవృత్తి తగబెట్టిదియో. అదండి జ్ఞాతిశ్చేత్ అనలేనకి అంటారు. దాయాది ఉంటే అగ్ని అవసరం లేదట, దాయాది అగ్ని లాంటి వాడట అని ఉంది. కానీ ఇక్కడ అంటుంది ఏమిటి, రాముడు లేకపోతే నాకు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? రాముడు లేడని
ఆ? బాగుంది బాగుంది, నువ్వు దాయాదివి కదా. అవును, దాయాది ఎప్పుడూ కూడా చెరుపు కోరుతారు, అలాగా నువ్వు చెరుపు కోరుతున్నావా అది. ఆ మాటకు లక్ష్మణుడు మహానుభావుడు చెలించిపోయాడనమాట. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి మాట ఎప్పుడు వెళ్ళలేదు, ఆయన లక్ష్మణుడు వెళ్ళలేదు. తల్లిగా భావించుకున్నాడు సీతమ్మ వారిని. సీతమ్మ వారిని తల్లిగా భావించుకొని ఆమెను ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి సేవ చేయడానికే లక్ష్మణస్వామి వచ్చాడు ఈ అరణ్యానికి. కానీ ఇప్పుడు ఏమంటుంది, రాముడు లేకపోతే నీవు నన్ను ఏదైనా చేపట్టాలని చూస్తున్నావా? అవునులే, దాయాదులు చెరుపు కోరతారు అని ఆ విధంగా ఈసటి మాటలు మాట్లాడేది అన్నమాట. అందువల్ల నేను వచ్చానని అన్నాను.